ఇంకోటి ఏజ్ పెరుగుతున్నది. ఏజ్ పెరిగి పెరిగి రొటేటర్ కఫ్ అని ఉంటుంది. కఫ్ అంటే ఈ కఫ్ వల్ల మనం షోల్డర్ ని పైకి లేపడం ఇదంతా కూడా రొటేటర్ కఫ్ హెల్ప్ చేస్తుంది. ఆ రొటేటర్ కఫ్ టేర్ అయితే ఈ షోల్డర్ అనేది పైకి పోతా ఉంటుంది. సో పైకి వెళ్ళి మొత్తం ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళలో రివర్స్ టోటల్ షోల్డర్ రిప్లేస్మెంట్ అని చేస్తాం. అంటే లార్జ్ టేర్ ఉన్నది, బాగా మైగ్రేట్ అయిపోయింది, అట్లాంటి వాళ్ళల్లో రివర్స్ అంటే బాల్ ఉండి ఇటువైపు ఉండాల్సింది అటువైపు ఉంటుంది, కప్ అటువైపు ఉండాల్సింది ఇటువైపు ఉంటుంది. దాన్ని రివర్స్ టోటల్ షోల్డర్ రిప్లేస్మెంట్ అంటారు. సో దీస్ ఆర్ ద టూ మోస్ట్ కామన్ ఇండికేషన్స్ ఫర్ షోల్డర్ రిప్లేస్మెంట్స్. ఓకే, ఏది లైక్ ఈ రెండిట్లో ఏది బెటర్? లైక్ టోటల్ షోల్డర్ రెండు మంచివే, ఇండికేషన్స్ వేరు, రెండు మంచివే. ఇప్పుడు ఏవియన్ వచ్చినప్పుడు, ఎవాస్కులర్ నిక్రోసిస్ వచ్చినప్పుడు కఫ్ మంచిగా ఉంటది కాబట్టి కఫ్ ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి టోటల్ షోల్డర్ రిప్లేస్మెంట్ అంటాం. కఫ్ ప్రాబ్లం వల్ల వచ్చిన ఆర్థరైటిస్ అయితే రివర్స్ టోటల్ షోల్డర్ చేస్తాం. ఓకే ఓకే. నీ ఆర్ హిప్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటది? సో జనరల్లీ హిప్ రీప్లేస్మెంట్ ఇవి 25-30 ఇయర్స్ లాంగివిటీ స్టడీస్ ఉన్నాయి మంచివి. నీ రీప్లేస్మెంట్ కూడా 15-20 ఇయర్స్ లాంగివిటీ స్టడీస్ మంచిగా ఉన్నాయి. దాని 20 ఇయర్స్ తర్వాత ప్రాబ్లం గనక వస్తే అప్పుడు మళ్ళా ఈ చిన్న పాలివేర్ ఉంటే జస్ట్ పాలి తీసి ఇంప్లాంట్స్ రెండు పైన కింద మంచిగా ఉన్నాయి ఇంప్లాంట్స్, వెల్ ఫిక్స్డ్ ఇంప్లాంట్స్, ఓన్లీ పాలివేర్ ఉంది, ఓపెన్ చేసి ఓన్లీ చిన్న సర్జరీ అప్పటికి కాదు, ఓన్లీ పాలి మారుస్తాం. అదే హిప్ లో ఆ కప్పు సేమ్ పాలివేర్ వస్తే ఆ కప్పు ఒకటి మారుస్తాం, స్టెమ్ అట్లనే ఉంచుతాం. సో అప్పుడు ఏంటంటే మొత్తం ప్రతిసారి మొత్తం రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందులో ఏది ప్రాబ్లం వస్తే ఆ కంపోనెంట్ వరకు మార్చి సర్జరీ చేస్తాం. సో ఈ సర్జరీస్ అయ్యాక పేషెంట్స్ మెయిన్ గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయి? నీ రీప్లేస్మెంట్ తర్వాత, సో నీ రీప్లేస్మెంట్ తర్వాత తీసుకోవాలి, నీ రీప్లేస్మెంట్ అయినా హిప్ అయినా అంటే ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి కదా బోన్స్ కి రిలేటెడ్. సో నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియో మంచి, యాక్చువల్లీ ఫిజియోథెరపీ అని అంటే రోజు ఫిజియోథెరపిస్ట్ వచ్చి చేయాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి మీరు ఒకసారి నేర్చుకో, హాస్పిటల్నే చాలా సార్లు నేర్పిస్తారు, మీరు అవి సిన్సియర్ గా చేసుకుంటే ఫిజియోథెరపీ అవసరం కూడా లేదు. కానీ చాలా సార్లు ఏంటి మనమంతా మనం చేసుకోం కాబట్టి ఎవరో ఒకరు వచ్చి మోటివేషన్ కావాలి, లేకపోతే చాలా మంది నొప్పికి భయపడతారు కాబట్టి ఎవరో ఒకరు పక్కన మోటివేషన్ ఉండి చేస్తే ఒకటి. నెక్స్ట్ మన బాడీ మళ్ళీ చేసిన నీ రీప్లేస్మెంట్స్ ఇన్ఫెక్షన్స్ కాకుండా, ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, రీప్లేస్మెంట్ తర్వాత మన షుగర్ అసలు కంట్రోల్ లేకుండా ఇష్టం ఉన్నట్టు తింటే ఆ షుగర్స్ బాడీలో షుగర్స్ ఉండి ఎక్కడో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ఇక్కడికి రావచ్చు. అలానే సడన్ వెయిట్ పుట్ అన్నాయి. దాంతో పాటు నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత డెక్సా స్కాన్స్ కూడా చేసుకుంటుండాలి ఎవ్రీ 3 years. ఎందుకంటే బోన్స్ వీక్ అయినా కూడా నీ రీప్లేస్మెంట్ పైన ఇంప్లాంట్స్ ఉన్న పైన ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెక్సా స్కాన్ చేసుకుని బోన్ క్వాలిటీ ఎప్పుడు మంచిగా ఉంచుకోవాలి, రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి. సో ఇవన్నీ తీసుకోవాలి. ఫుడ్ డైట్ ఎస్పెషల్లీ ఇమీడియట్లీ పోస్ట్ సర్జరీ ప్రోటీన్ ఇంటేక్ చాలా అవసరం. చాలా మంది మన ఇండియన్ సినారియోలో ఏంటి అని అంటే మన ప్రోటీన్ ఇంటేక్ అంత ఉండదు మన డైట్ వల్ల. సో ఒకసారి నాట్ ఓన్లీ నీ రీప్లేస్మెంట్, ఎనీ సర్జరీ ఒకసారి సర్జరీ చేసిన తర్వాత బాడీ అనే కాటబాలిక్ స్టేట్లోకి వెళ్తుంది. అప్పుడు ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా అవసరం ఉంటుంది. అందుకని నా పేషెంట్స్ అందరికి కూడా బేసిక్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ పెడతాను. ఓకే, మినిమం ఎన్ని డేస్ వాళ్ళు బెడ్ రెస్ట్ లో ఉండాలి? అలా ఉంటుంది? బెడ్ రెస్ట్ ఏమి ఉండదండి. నీ రీప్లేస్మెంట్ తర్వాత నెక్స్ట్ డేనే వాకర్ పట్టుకొని నడిపిస్తాం. ఓకే, హాస్పిటల్లో 3 days ఉంటారు జనరల్ గా, నా ప్రాక్టీస్ లో చెప్తున్నాను. ఈ 3 days లో తనంతట తాను బాత్రూమ్ కి ఎట్లా వెళ్ళాలి, ఒక 30 to 40 steps ఎట్లా నడవాలి అంతా నేర్పించి ఇంటికి పంపిస్తాం. సో దట్ బై ద టైమ్ దే రీచ్ హోమ్ దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి ఫర్ దేర్ డైలీ యాక్టివిటీస్. అంటే వాళ్ళు రోజు చేసుకునే పనులకి ఎవరిపైన డిపెండ్ కాకుండా వాళ్ళని ఒక స్టేజ్కి పట్టుకొచ్చి ఇంటికి పంపిస్తాం. అది వితిన్ 2-3 days లో వస్తారు. ఓకే, ఇదంటే సర్జరీ అయ్యాక మెట్లు ఎక్కద్దు అంటారు కదా? సర్జరీ అయిపోయిన వితిన్ 2 weeks నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఓకే. అయితే మెట్లు ఎక్కడం వల్ల నీ ప్రాబ్లం వస్తుంది అని అంటారు? యా, సో జనరల్ గా కొంతమంది డాక్టర్స్ కూడా ఎక్కువ మీరు మెట్లు కొంతమంది చెప్తారు. ఎందుకు చెప్తారంటే నీ రీప్లేస్మెంట్ కూడా ఒక జాయింటే. ఈ జాయింట్ మెట్లు ఎక్కితే ఏమైనా అయితే మెట్లు ఎక్కొచ్చు. ఎందుకు నీ రీప్లేస్మెంట్ తర్వాత మెట్లు ఎక్కొచ్చు, ఉరకొచ్చు, కింద కూర్చోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇందాక నేను చెప్పాను కదా జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అని. సో మీరు రిపీటెడ్ గా కింద కూర్చొని రెగ్యులర్ ఏదో అంటారు ఉద్యమం లెక్క చేసింది అనుకోండి, మెట్లు ఎక్కడం దిగడం కింద వచ్చి చేస్తుంటే దానిపైన కూడా జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువైతుంది. ఎక్కువైతే మనకు 20 years రావాల్సిందని ఒక few years తగ్గొచ్చు.
20 ఇయర్స్ రావాల్సిన నీ దానికంటే కొంచెం ముందే ఈ పాలివేర్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కొంతమంది సర్జన్స్ హై యాక్టివిటీ, హై లోడ్ ఉన్న యాక్టివిటీస్ చేయొద్దు అంటారు కానీ, బట్ అదర్వైజ్ జాయింట్ హ్యాస్ ఆల్ కెపాసిటీ. మీరు మెట్లు ఎక్కినా ఇట్ కెన్ టేక్, మెట్లు దిగినా ఇట్ కెన్ టేక్, కింద కూర్చోవచ్చు, అన్ని చేసుకోవచ్చు.